నమస్కారం అందరికీ. ఈ మధ్య మనం ఏ యూట్యూబ్ ఛానల్ చూసుకున్నా, సోషల్ మీడియాస్లో చూసుకున్నా శని వక్రగతి అనేది ఒక పెద్ద హాట్ టాపిక్ లా మారిపోయింది. అసలు శని వక్రగతి అంటే ఏంటి, ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ద బెస్ట్ లైఫ్ కోచర్ అండ్ ద బెస్ట్ ఆస్ట్రాలజర్ డాక్టర్ ఆర్బి సుధా గారు మనతో ఉన్నారు. మేడం అడిగి అన్ని వివరంగా తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్కారం అమ్మా. ఓకే, మనం ఇప్పుడు మాట్లాడబోయేది శని రిట్రోగ్రేడ్ గురించి కదా. శని వక్రించారు అంటే జూన్ 29 నుంచి మనకి నవంబర్ 15 వరకు ఉందన్నమాట. శని వక్రించినప్పుడు అసలు శని వక్రం అంటే ఏంటనేది ఫస్ట్ తెలుసుకోవాలి. శని వక్రం అంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు, యాంగ్లింగ్ అన్నీను ఆర్బిట్లో తిరుగుతున్నప్పుడు, ఆల్మోస్ట్ 9th హౌస్లో ఉన్నప్పుడు వక్రం అనేది జరుగుతుంది. వక్రగతి అనేది మనకి 5 ప్లానెట్స్కి ఉంటుంది అనమాట. రాహు కేతు, మనకి తెలిసిన విషయం ఏంటంటే 9 గ్రహాలు ఉన్నాయి, అలాగే 12 రాశులు ఉన్నాయి. కానీ ఏంటంటే అన్ని గ్రహాలు మనకి సన్ చుట్టూ ఆర్బిట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ ఆర్బిట్లో రెవల్యూషన్ చేస్తున్నప్పుడు అంటే ఏంటి, తిరుగుతున్నప్పుడు ఏంటంటే సన్ నుంచి దూరంగా వెళ్ళినప్పుడు అన్ని ప్లానెట్స్ అంటే 5 ప్లానెట్స్కి వక్రగతి అనేది ఉంది. సన్కి వక్రగతి లేదు, మూన్కి వక్రగతి లేదు, రాహు కేతు ఎప్పటికీ వక్రగతి ఉంటుంది. ఇవన్నీ సన్ నుంచి దూరం మిగతా 5 ప్లానెట్స్ ఏమేమిటి, గురు, శని, కుజుడు, మళ్ళా వీనస్, మళ్ళీ మెర్కురీ అంటే శుక్రుడు, మళ్ళీ బుధుడు. ఇవన్నీ సన్ నుంచి 1 డిగ్రీలో దూరంగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వక్రగతి అంటాం. దాన్ని ఎలా చెప్పాలి అంటే ఏంటంటే, మనకి ఒక ట్రైన్ స్టేషన్ ఉంది. ట్రైన్ స్టేషన్లో 2 ట్రైన్స్, మనం ఒక ట్రైన్లో కూర్చుని ఉన్నాము, అది కొంచెం స్లోగా స్టార్ట్ అయింది, పక్క ట్రైన్ ఏమో ఫాస్ట్గా వస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఏమనుకుంటాం, మన ట్రైన్ ఆగిపోయింది అనుకుంటాం కదా. అది ఆగిపోయింది అనుకున్నప్పుడు ఏంటంటే అలాగే ఇవి కూడా తిరుగుతూ ఉన్నప్పుడు కొంచెం దాని రెవల్యూషన్ కానీ లేకపోతే ఆర్బిట్లో తిరగడం కానీ కొంచెం ఆపినప్పుడు వక్రగతి అంటారనమాట. అది కంప్లీట్గా వక్రగతి అంటే వెనకాతలో చూడడం అనేది కాదు, అది కొంచెం స్పీడ్ తగ్గింది అని చెప్పడానికి వక్రగతి అంటాం. ఇప్పుడు శని వక్రగతి ఎన్ని రోజులు ఉంటుంది? జనరల్గా అయితే మనం చెప్పేది ఏంటంటే 3 నెలలు చెప్తాము. ఈసారి 138 రోజులు వచ్చింది. అది జూన్ 29th అంటే జూన్ 30th తెల్లారకట్ట అయిందనమాట. సో 138 డేస్ నవంబర్ 15th వరకు ఉందన్నమాట ఇది. సో శని వక్రగతి అయినప్పుడు ఏమవుతుంది అన్ని రాశులకి అనేది మనం మాట్లాడుకోవాలి ఇప్పుడు. బట్ జనరల్గా ప్రెడిక్షన్స్ ఏంటంటే ముందు చూపు లేకుండా వెనక చూపు ఉంటుంది అనేది మన ఆస్ట్రాలజికల్గా వేదిక ఆస్ట్రాలజీలో చెప్పుకుందాం అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు కుంభంలో ఏమో శని ఉన్నారు, శని ఏమో మీనాన్ని 2nd హౌస్ అంటే ముందు చూపు అంటే 2nd హౌస్ చూడాలి. వక్రగతి అయినప్పుడు మనకి ఏంటంటే వెనకాతల 12 ఇళ్ళు చూడడం అనేది జరుగుతుంది అనమాట. దీని మూలాన్ని కొన్ని ఏంటంటే ఇబ్బందులు కొన్ని రాసులకు ఉంటాయి. ఎప్పటికైనా ఏంటంటే బ్యాలెన్స్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి, అన్ని బాగుండవు, కొన్ని రాసులకి చాలా బాగుంటాయి, కొన్ని రాసులకి బాగుండవు. బ్యాలెన్స్ చేసుకోవడం, లైఫ్ అనేది ఎప్పటికైనా బ్యాలెన్స్ చేసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. అందుకని భయపడవలసిన పనేం లేదు. చాలా మటుకు రెమెడియల్ మెషర్స్ మనం చేసామంటే బాగానే ఉంటుంది అనమాట. సో ఒక్కొక్క రాశికి ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఓకే మేడం, చాలా చక్కగా వివరించారు. ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే ధనుర్ రాశి వాళ్ళ గురించి. శని వక్రించడం ఎలా ఉంటుందో చూద్దాము. ధనుర్ రాశి వాళ్ళకి 3వ ఇంట్లో యాక్చువల్గా సంచారం జరుగుతోంది. 3వ ఇంట్లోంచి ఏంటంటే 2వ ఇల్లు చూడడం అనేది జరుగుతోంది, వక్రం అయింది కనుక. సో ధనుర్ రాశి వాళ్ళకి వక్రగతి అనేది చాలా ప్లస్ పాయింట్ అయింది అనమాట. ఎందుకంటే ఫైనాన్షియల్ పొజిషన్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అందులో ఏంటంటే 3rd హౌస్ సంచారం జరుగుతోంది కనుక చాలా బాగుంటుంది. శని సంచారం చాలా మంచి సంచారం. వీళ్ళకి ధనుర్ రాశి వాళ్ళకి చాలా కలిసి వస్తుందనే చెప్పుకోవాలి. ఫైనాన్షియల్ పొజిషన్ స్ట్రాంగ్ అవడం కాకుండా ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళందరికీ రాబడి అనేది ఎక్కువే ఉంటుంది, చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి. అలాగే కెరియర్ విషయానికి వస్తే కూడా మంచి పొజిషన్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అండ్ ఆల్సో మనకి ఇంక్రిమెంట్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే ఉద్యోగ రీత్యా వేరే
చోటుకు వెళ్ళి సెటిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. చాలా మంది ఏంటంటే బయటికి వెళ్ళి సెటిల్ అవ్వాలి, డబ్బు ఎక్కువ సంపాదించుకోవాలి అనుకునే వాళ్ళందరికీ ఇది చాలా మంచి తరుణం. తప్పక ట్రై చేయండి. వీసా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, సెటిల్ అయ్యే ఛాన్సెస్ తప్పక ఉన్నాయి అన్నమాట. చాలా బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు చాలా మంచివి వస్తాయి అండ్ సెటిల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. ఫ్యామిలీ పరంగా విస్తరించే ఛాన్సెస్ అంటే ప్లస్ పాయింట్ అన్నమాట. ఫ్యామిలీ పరంగా చాలా బాగుంటుంది, ఎస్పెషల్లీ ఈ రాశిలో ఉన్న వాళ్ళకి. అలాగే ఆరోగ్య విషయంలో బాధపడే వాళ్ళందరికీ ఆరోగ్యం మెరుగుపడుతుంది అండ్ ఆల్సో ఖర్చు అనేది కొంచెం తక్కువ అవుతుంది. ఈ 3 నెలలు చాలా బాగుంటుందనే చెప్పుకోవాలన్నమాట. వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. అలాగే ఏంటంటే వీళ్ళకి ల్యాండెడ్ ప్రాపర్టీస్ కొనుక్కునే ఛాన్సెస్, ఇల్లు కానీ కారు కానీ మంచి బ్రాండెడ్ కార్ కానీ కొనుక్కునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఫారిన్ ట్రావెల్ కూడా ఉంటుంది, బాగుంటుందని చెప్పాలన్నమాట. మిశ్రమం ఎక్కడ అంటే కొంచెం హెల్త్ విషయం చూసుకోవడం అనేది మంచిది. కొంచెం హెల్త్ సెన్సిటివ్ అయ్యే ఛాన్సెస్, ఎస్పెషలీ లైఫ్ స్టైల్ అడ్జస్ట్మెంట్స్ చేసుకోవడం చాలా చాలా మంచిది అనమాట. అలాగే మనం చూసామంటే స్టాక్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరికీ కూడాను ప్లస్ పాయింట్సే. తప్పక లాభాలు అనేది పొందుతారు. అలాగే లాటరీస్ కొనుక్కుని అలాగే లాటరీ టికెట్స్కి అంటే రావాలి అని చూసుకునే వాళ్ళందరికీ కూడా ఈ 3 నెలలు చాలా మంచి తరుణం. తప్పక బాగుంటుంది. కెరియర్ కూడా చాలా విస్తరిస్తుంది, బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకో ఉద్యోగం చూసుకునే వాళ్ళు, వెతుక్కునే వాళ్ళు, ఎస్పెషలీ ఉద్యోగం లేకుండా ఉండి కొద్ది రోజు ఉద్యోగం వెతుక్కునే వాళ్ళందరికీ కూడా ఈ 3 నెలలు చాలా బాగుంటుంది. ప్రయత్నించండి, తప్పక మీకు ఫలితం అనేది దొరుకుతుంది. ఫైనాన్షియల్ విషయంలో చాలా స్ట్రాంగ్ అవ్వాలి కనుక, అంటే బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కువ అవ్వాలి కనుక, అలాగే కుటుంబం కూడా పైకి రావాలి కనుక శ్రమ పడేది అనేది కామన్. అందరికీ శ్రమ పడింది తప్పక ఫలితం అనేది ఉంటుంది. అలాగే క్రయ విక్రయాలు చేసే వాళ్ళకు కూడా మంచి లాభం పొందుతారు. ఈ రాశిలో ఉన్న టీచర్స్, ఎస్పెషలీ స్టడీ సర్కిల్స్లో ఉన్న వాళ్ళకి కానీ, లేకపోతే ఆన్లైన్ బిజినెస్ ఎస్పెషలీ నేర్పే వాళ్ళకి కానీ, కన్సల్టెంట్స్ కానీ చాలా బాగుంటుందని చెప్పుకోవాలన్నమాట. సద్వినియోగం చేసుకోవచ్చు. ఇది రెమెడియల్ మెషర్స్ అనేవి తప్పక రెమెడియల్ మెషర్స్ అనేవి చేసుకోవాలి. మన అన్ని రాశులకి చెప్పినట్టే ఈ రాశి వాళ్ళకు కూడా తప్పక శనికి భగవానుడు కాళ్ళు పట్టుకోవడం అనేది చాలా మంచిది. హనుమాన్ చాలీసా కానీ లేకపోతే హనుమంతుడికి ఎవ్రీ సాటర్డే మనం గుడికి వెళ్ళి పూజలు చేయడం కానీ చాలా మంచిదన్నమాట. అలాగే వ్రతాలు కూడా పెట్టుకుంటారు, అది కూడా చేసుకోవచ్చు. అలాగే శివుడికి కూడా చేయడం, అంటే ఒక కుటుంబానికి చేయడం అనేది మంచిది. శివ పూజ కానీ శివ పార్వతులు కానీ చేయడం అనేది చాలా చాలా మంచిదన్నమాట. తప్పక చేసి చూడండి, మీకు చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం మాట్లాడేది మనం షార్ట్ టర్మే మాట్లాడుతున్నాం. జాతకం పరిశీలించుకుంటే కరెక్ట్గా మీకు రెమెడియల్ మెషర్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఒక జాతర రత్నం ఇవ్వడం జరుగుతుంది. జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడి అలాగే నంబర్కి, వాట్సాప్ నంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. ఈ రెమెడియల్ మెషర్స్ అనేది తప్పక ఈ 3 నెలలు కంటిన్యూస్ గా చేయండి, మీకు బాగుంటుంది. చూశారు కదా ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో. పరిహారాలు కూడా తెలుసుకున్నారు కదా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. నమస్కారం.